Today we have one more special guest for our podcast. ఒక ప్రధాన పార్టీ అయిన వైసీపీని ఆల్మోస్ట్ ఓడిపోయిన తర్వాత నుంచి భుజాల మీద ఎత్తుకొని ప్రతి ప్రెస్ మీట్లో అడ్రస్ చేస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. మీ జిఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జిఓ గాడ్స్ ఆర్డర్. ఏంటి సడన్గా మీ రాజకీయ ప్రస్థానం రేపల్లి నుంచి అటు వెళ్ళి సత్తెనపల్లి నుంచి మళ్ళీ గుంటూరుకి ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంటే మీరు మళ్ళీ ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూ ఉండాలి కదా కాన్స్టిట్యువెన్సీలో. సుదీర్ఘమైన ప్రయాణం. నేను రాష్ట్ర వ్యాప్తంగా కూడా నాకు పరిచయాలు నేను తెలిసిపోవడం అన్నీ ఉన్నప్పుడు అది గుంటూరు సత్తెనపల్లి అనే పెద్ద ఇష్యూ ఉండదని నేను అనుకుంటున్నాను. నా చివరి రాజకీయ ప్రస్థానం గుంటూరు నుంచే నేను ఆపేస్తాను, దిస్ విల్ బి మై లాస్ట్ పొలిటికల్ జంక్షన్ అన్నట్టు ఒక చిన్న సంకేతం ఇచ్చారు. చాలామందికి మీరు ఒక రాజకీయ వ్యక్తిగా తెలుసు, కానీ మీరు ఒక అడ్వకేట్గా చాలామందికి తెలియదు. మఫ్షల్ కోర్టులో రేపల్లో నా జీవితం ప్రారంభమైనప్పుడు లా గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన నవరత్నాలు ఇవి కాకుండా మీ నియోజకవర్గానికి మీరు ఏం చేశారంటే ఏం చెప్పగలరు? ఇంచేపు పొగడటం అంటే కుదరదు కదా, వాళ్ళు సత్తే పొగడరు. రాంబాబు గారు మంచి పని చేశాడు అని పొగడరు. దాదాపు ఆంధ్రప్రదేశ్లో 17-18% ఉన్న కాపులు, అన్ని కులాలు. రిజర్వేషన్ అనేది మేజర్ ఇష్యూ అనేది కాపుల నుంచి వస్తున్న వాదన అయితే ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కళ్ళు జనాభా ప్రాతిపదికన వెళ్ళాల్సి వస్తుంది కదా, పవర్టీ బేస్డో లేకపోతే ఆపరేషన్ బేస్డో ఉండదు కదా అనేది ఒక వాదన. మీరు ఒక కాపుగా చెప్పండి నాకు. ఈ డిమాండ్కి టోటల్ బీసీస్ వ్యతిరేకంగా ఉంటారు. కాపులను బీసీలో చేర్చడం నా వల్ల కాదు అని చెప్పింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని, పేర్ని నాని గారిని వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డికి కాపులను తాకట్టు పెడుతున్నారు వీళ్ళు అని చెప్పని ఆయన అంటారు. అంబటి రాంబాబు కాపు, నేను ఏదైనా పెడితే వీడు రెడ్లు పాలేరని పెడతారు. పవన్ కళ్యాణ్ గారు మీరెవరు పాలేరు? కాపులు కానివ్వండి, సినీ ఫ్యాన్స్ కానీ ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని కోరిక ఉంటుంది. ఏమి లాభమయ్యా మీ కోరిక? ఆయనకుండాలిగా అంటా నేను. కాపుల కోరిక పవన్ కళ్యాణ్ వల్ల తీరదు. ఈ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంకో క్వశ్చన్, ఈయన యాజ్ ఎ పర్సన్, యాజ్ ఎ పొలిటీషియన్ ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి? వాట్ కైండ్ ఆఫ్ ఎ లీడర్ హీ ఈజ్? అసలు ఆయనకున్న పాలసీ ఏంటో ఆయనకు తెలియదు. ఈజ్ ఇన్ ఏ కన్ఫ్యూజన్ పాలసీ. నాకు లెఫ్ట్ అంటే బాగా ఇష్టం అని చెప్పాడు. అవును, చెగువేరా, భగత్ సింగ్, పెరియార్, అంబేద్కర్. మొన్న ఏమన్నాడు? చెంగురా డాక్టర్ కాబట్టి నాకు నచ్చాడు అన్నాడు. మొన్న ఆయన అభిమానులు ఏమో మరి అలా ఉండబట్టే ఇప్పుడు మీరు డీసీఎం అయ్యారు. నేను కాకూడదా డీసీఎం? మాకు 5 డీసీఎంలు ఉన్నారు. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీద 1 ఇయర్ అయిపోయింది. మీ అభిప్రాయం ఏంటి? సూపర్ 6 హామీలు పూర్తిగా నెరవేర్చలేదు ఇప్పటిదాకా కూడా. ఈ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుంది, నేను డైరెక్ట్గా చెప్తున్నా. అవును, మమ్మల్ని హెరాస్ చేయటం, పోలీసుని ప్రయోగించటం, మాలో యూనిటీని పెంచటం, మాలో కసిని పెంచటం. పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడాలంటే మొదటి 2 వెపన్స్, వైసీపీ నుంచి మాట్లాడే మొదటి 2 వెపన్స్ అంబటి రాంబాబు గారు అండ్ పేర్ని నాని గారు. అసలు సింపుల్గా చెప్పాలి, లేమన్ లాంగ్వేజ్లో ఆయన మీద అంటే ఒంటి కాళ్ళ మీద నిలబడతారు. ఏంటి మీరు కూడా మాలా అభిమానించారేంటి ఆయన్ని? చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, దే ఆర్ నాట్ సీఎం మెటీరియల్. ఎవరికో ఊడిగం చేసే మెటీరియల్లే.